హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అసలు కుజదోషం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే, అమ్మో నాకు కుజదోషం ఉంది, నాకు పెళ్ళి అవ్వదు, లేదా వైవాహిక జీవితంలో నాకు చాలా సమస్యలు వస్తాయి, అలాగే నాకు పెళ్ళైన తర్వాత నాకు కుజదోషం ఉంది, నా హస్బెండ్కి కానీ నా వైఫ్కి కానీ కుజదోషం లేదు, నాకు ఏమైనా అయిపోతుందేమో, నాకు ఏమైనా యాక్సిడెంట్స్ అవుతాయేమో, లేదా నేనే లేకుండా పోతాను, ఇలాంటి చాలా డౌట్స్ మనకి వచ్చేస్తాయి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో, అలాగే చాలామంది బయట డబ్బుల కోసం దేనికోసం అసలు కుజదోషాన్ని చాలా పెద్ద ప్రమాదంగా చూపించడం, అలాగే ప్రమాదకరంగా చెప్పడం జరిగిందనమాట. కానీ ఈ వీడియోలో మనం అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే కుజదోషం ఉంటే అది ఒక రకమైన ఇబ్బందే. వైవాహిక జీవితంలో ఒకరికి కుజదోషం ఉండి ఇంకొకరికి కుజదోషం లేదు అంటే అది వైవాహిక జీవితం పరంగా ఒక రకంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రాణహాని ఉండదు. అంటే ప్రాణం పోతుందేమో, లేదా ఏదో అయిపోతుందేమో, ఇలాంటి అపోహలకి దయచేసి మీరు లొంగకండి. ఖచ్చితంగా అలాంటివి ఏమీ జరగవు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు మనం కుజదోషం అంటే ఏంటో తెలుసుకోవాలి. కుజుడు అంటే మీకు తెలుసు కదా, కుజుడు అంటే ఒక గ్రహం, దోషము అంటే ఒక డిఫెక్ట్, అంటే లోపము, అంటే కుజుడు ఇచ్చే లోపాన్ని కుజదోషం అంటారు అనమాట. సో అసలు కుజుడు అంటే ఏంటి? కుజుడు అనేది ఒక అగ్రెసివ్ ప్లానెట్, చాలా ఎనర్జెటిక్ ప్లానెట్, చాలా కరేజ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట కుజుడు. సో కుజుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఆ స్థానాల్లో అగ్రెషన్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. కానీ జనరల్గా మనకి కుజుడు నైసర్గిక పాపగ్రహం. సో పాపగ్రహం అయినప్పుడు కుజుడు చాలా ఇబ్బందికరమైన ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు. ఒకవేళ యోగకారక గ్రహం అయినప్పటికీ కూడా కొన్ని లగ్నాలకి ఆయన నైసర్గిక పాపి కాబట్టి చాలా ఇబ్బందికరమైన రిజల్ట్స్ కానీ ఇబ్బందికరమైన ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. సో అసలు కుజదోషం ఏంటి అంటే, మనకి 12 స్థానాలు ఉన్నాయి కదా, అంటే 12 భావాలని 12 స్థానాలు అంటారు. అంటే 12 రాశులే 12 భావాలు. సో ఈ 12 భావాల్లో కొన్ని స్థానాల్లో కుజుడు ఉంటే దాన్ని కుజదోషము అని చెప్తారు. సో అందులో స్థానాలు ఏంటి అంటే, 1వ స్థానం, కుజుడు 1వ స్థానంలో ఉన్నప్పుడు, లేదా 4వ స్థానంలో ఉన్నప్పుడు, లేదా 7వ స్థానంలో ఉన్నప్పుడు, 8వ స్థానంలో ఉన్నప్పుడు, అలాగే 12వ స్థానంలో ఉన్నప్పుడు కుజదోషం ఉంది మీకు అని చెప్పి నిర్ధారించాలన్నమాట. సో జనరల్గా పర్టికులర్గా మన సౌత్ ఇండియాలో 2వ స్థానంలో కుజుడు ఉన్నా కూడా అది కుజదోషం కింద వర్తిస్తుంది అని చెప్పి చాలామంది చెప్పారు. అది కూడా వాస్తవమే. సో ఫైనల్గా చెప్పాలి అంటే కుజదోషం 1వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు, 4వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు, అలాగే 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం ఉంది అని చెప్తారు. ఓకే, సో కుజదోషం ఒకరికి ఉండి మరొకరికి లేకపోతేనే వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి. ఎందుకు అంటే కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాన్ని కొంచెం పాడు చేయడం, అంటే తన మ్యాల్ఫిక్ రిజల్ట్స్తో, అంటే తనకి ఇబ్బంది పెట్టే రిజల్ట్స్తో ఆ యొక్క స్థానాన్ని పాడు చేయడం. అలాగే ఎవరికైతే కుజదోషం ఉందో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా కోపం ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ అగ్రెషన్ కోపం పక్కన పెడితే చాలా డామినేటింగ్గా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ చాలా డామినేటివ్గా ఉన్నారండి. తను చెప్పిందే అందరూ వినాలి, తను ఏం చెప్తే అదే చెయ్యాలి, తన మాటే నెగ్గాలి అని ఉన్నారనుకోండి. తనకు ఒక సాత్వికమైన ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుందంటే ఈ డామినెన్స్ ఆమె తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఈరోజు ఈ కూర చేయంటే ఆ కూరే చేయాలి, ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలంటే ఆ డ్రెస్ వేసుకోవాలి, అంటే తను ఏం చెప్తే అది నెగ్గాలన్నమాట. సో కుజుడు ఎప్పుడైతే ఈ కుజదోషం వర్తించిందో వాళ్ళు ఏంటంటే ఇలా అగ్రెషన్తో ఉంటారనమాట. దానివల్ల అవతల వాళ్ళకి చాలా ఇబ్బంది. సో చిన్న గొడవలు మొదలవుతాయి, అవే చిలికి గాలివాన్ అవుతాయి. సో అందుకనే కుజదోషం అనేది ఇబ్బందికరం వైవాహిక జీవితానికి అని చెప్పారు. అంతే తప్ప ప్రాణాలు పోతాయి, లేకపోతే ఏదోదో అయిపోతుంది, యాక్సిడెంట్లు అయిపోతాయి, ఇవన్నీ కూడా అపోహలు. దయచేసి దాన్ని పక్కన పెట్టండి. ప్రాణాలు పోవడం, యాక్సిడెంట్లు అయిపోవడం, దీనికి చాలా ఇతర కాంబినేషన్స్ ఉన్నాయి. అవన్నీ గమనించి కానీ మనం అవన్నీ చెప్పకూడదు. జ్యోతిష్యంలో అవన్నీ అసలు చెప్పకూడదు, చెడు అనేది చెప్పకూడదు. సో కుజదోషం 1, 4, 2, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అని చెప్పారు. కుజుడికి స్పెషల్ దృష్టిలు కూడా ఉన్నాయి. అంటే కుజుడు కొన్ని స్థానాలని ఆస్పెక్ట్ చేస్తాడనమాట. ఆ దృష్టిలు ఏంటి అంటే 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టి. సో కుజుడు 4 అంటే తన ఉన్న స్థానం నుంచి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని చూస్తారు. ఉదాహరణకి ఇప్పుడు కుజుడు 2వ స్థానంలో ఉన్నారనుకోండి, 2 నుంచి తన 7వ దృష్టితో 8వ స్థానాన్ని చూస్తారు. అలా చూసినప్పుడు కూడా ఇంపాక్ట్ ఏ స్థానాలను చూస్తున్నారో ఆ స్థానాల మీద కూడా పడతాయి. సో ఆ స్థానాలకి సంబంధించి నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. కుజుడు యోగకార గ్రహం అయినప్పటికీ కూడా, అలాగే మామూలుగా ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే కుజుడు సహజంగా పాపగ్రహం,
ఓకే. సో మనకి కుజుడు 4వ స్థానం చూస్తున్నప్పుడు, అంటే 4వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రొటెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే 4వ స్థానం ప్రొటెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు 1వ స్థానంలో ఉండి 4వ స్థానాన్ని చూస్తున్నారు అనుకోండి. 4వ స్థానం అంటే ఏంటి? తల్లి. 4వ స్థానం అంటే ఇల్లు, అలాగే ఇంటి వాతావరణం, ఇవన్నీ కూడా 4వ స్థానాన్ని సూచిస్తాయి. సో ఎప్పుడైతే కుజుడు 1వ స్థానం నుంచి 4వ స్థానాన్ని చూస్తున్నాడో ఆ తల్లి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది, తల్లి చాలా అగ్రెసివ్గా ఉంటుంది, తల్లి కొంచెం కోపిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తల్లి అలాగే చిన్నప్పుడు పిల్లల్ని కొంతమంది తల్లిని చూడండి చితకబాదేస్తూ ఉంటారు అనమాట. సో అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు మరి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు, మరి దోషం అనేది ఉంది కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరికీ ఇలాగే జరుగుతుందని రూల్ లేదండి, మొత్తం అన్నీ చూసాక మనం రిజల్ట్ అన్ని చెప్పాలి. బట్ ఇలా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అర్థం అనమాట. సో కుజుడు 4వ దృష్టితో చూస్తే ఇలాగా అంటే ప్రొటెక్షన్ ఉంటుంది, తల్లి చాలా ప్రొటెక్టివ్గా ఉండడం. ఎందుకంటే 4వ స్థానం అంటే తల్లి, తల్లి చాలా ప్రొటెక్టివ్గా ఉండడం, తల్లి చాలా అగ్రెసివ్గా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఈ పర్సన్ ఏంటంటే ఇంటికి చాలా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు, ఇంటి గురించి చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు. ఇలాగ అంటే బోత్ పాజిటివ్ ఉంటాయి, అలాగే నెగిటివ్ కూడా ఉంటాయి. ఇప్పుడు కుజుడు ఏడో ఆస్పెక్ట్ ఉందా అంటే 7వ దృష్టి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే చాలా డామినేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజ దోషం వచ్చింది. 7వ స్థానాన్ని చూస్తున్నాడు. 7వ స్థానం అంటే ఏంటి? 7వ స్థానం స్పౌస్ అంటే పార్ట్నర్, భార్య కానీ భర్త కానీ 7వ స్థానాన్ని బట్టి చూడాలి. సో ఎప్పుడైతే 1వ స్థానంలో కుజుడు ఉన్నాడో వాళ్ళు ఆ కుజుడు 7వ స్థానాన్ని చూస్తారు కాబట్టి వీళ్ళు ఆ 7వ స్థానం మీద, అలాగే 7వ స్థానానికి సంబంధించిన భార్య కానీ భర్త అవచ్చు, వాళ్ళ మీద చాలా డామినేషన్తో ఉంటారు. సో అతిగా డామినేషన్ కూడా పనిచేయదండి. ఎందుకంటే మనం మన ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ భర్త కానీ భార్య మీద అరిచాడు అనుకోండి, ఆవిడకి ఎవ్రీ రైట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే, వాళ్ళు అంటే వాళ్ళు కూడా అబ్బాయిలతో ఈక్వలే, వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్లో చాలా ముందు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయిలు ఇంకా చాలా ముందున్నారండి. సో వాళ్ళు అన్నీ పడాల్సిన అవసరం లేదు. సో డామినేషన్గా ఉన్నప్పుడు ఏంటి అంటే అన్నీ పడాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏంటంటే ఆ డామినేషన్ చూపించినప్పుడు ఖచ్చితంగా గొడవలు అయిపోతూ ఉంటాయి. అలాగే కుజుడు 8వ దృష్టితో కూడా చూస్తుంటాడు. అది ఆ 8వ దృష్టి ఏంటి అంటే అబ్స్ట్రక్షన్, అంటే అది పాడు చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు 1వ స్థానం నుంచి 8వ స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి. 8వ స్థానం అంటే ఏంటి? సెక్షువల్ డిజైర్, అంటే సెక్షువల్ కోరికలు, ఇవన్నిటినీ కూడా ఈ 8వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వైవాహిక సుఖాన్ని కూడా 8వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ కుజుడు కనుక 8వ స్థానాన్ని చూసాను అనుకోండి, ఆ వైవాహిక సుఖాన్ని, ఆ ఫిజికల్ ఇంటిమసీని స్పాయిల్ చేస్తారనమాట. దానివల్ల వాళ్ళకి ఫిజికల్ ఇంటిమసీ అనేది ఉండదు. సో అది చాలా బ్యాడ్ థింగే కదా. ఒకవేళ కుజుడు 8వ స్థానంలో ఉన్నారనుకోండి, ఎక్కువ సెక్షువల్ డ్రైవ్ ఉంటుంది. అంటే అతిగా ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఉండడం వల్ల అది కూడా ఇబ్బందే, ఏదైనా అతి ఇబ్బందే. సో కుజుడు ఎప్పుడైతే ఏ స్థానాల్లో ఉన్నారో, ఏ స్థానాలు చూస్తున్నారో, ఆ కుజదోషం ఉన్న వాళ్ళకి ఆ కుజదోషం ఏర్పడినప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, ఒకళ్ళకి కుజదోషం ఉండి ఇంకొకళ్ళకి కుజదోషం లేనప్పుడు వాళ్ళకి పెళ్లి చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే కుజదోషం ఉన్న వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా డామినేటివ్గా ఉంటారు. ఆ కుజదోషం లేని వాళ్ళు అంత అగ్రెషన్ ఉండకపోవచ్చు. సో ఏంటంటే ఒక డామినేటింగ్ పర్సన్ని, ఒక నార్మల్ పర్సన్ని ఇద్దరిని కలిపామనుకోండి, వీడు ఓవర్ డామినేటింగ్గా ఉన్నాడు అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అందుకనే గొడవలు జరిగిపోతే విడిపోతారనమాట. సో దానివల్ల కుజదోషం డేంజర్ అని చెప్పడం జరిగింది. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు ఏంటంటే మనకి ఈ కుజగ్రహం 28, అంటే ఒక పర్సన్కి 28 ఏళ్ళు వచ్చిన తర్వాత కుజుడు ఆ గ్రహం మెచ్యూర్ అవుతుంది అని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 28 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా పెళ్ళి అవ్వలేదు, అని కుజదోషం ఉంది జాతకంలో. ఆ 28 ఏళ్ళు వచ్చేసాయి కాబట్టి కుజుడు మెచ్యూర్ అయ్యే ఏజ్ అనమాట అది. సో ఆ ఏజ్ వల్ల దానివల్ల ఏంటంటే కుజదోషం అంత ఇబ్బంది పెట్టదు, అంత ఎక్కువ ఉండదు. అలాగే ఇప్పుడు కుజదోషం ఉన్నప్పుడు కుజ దశ చిన్నప్పుడే అయిపోయింది అనుకోండి, కుజుడికి సంబంధించిన దశ ఏ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అయిపోయింది అనుకోండి, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అంత ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది కానీ అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు అనమాట. ఇది కూడా మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. సో కుజదోషం ఉంటే ఏదో అయిపోతుందని మీరు ఖచ్చితంగా అలాంటివి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కుజదోషానికి సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
కుజుడు తన సొంత స్థానాల్లో ఉన్నప్పుడు, కుజుడికి సొంత స్థానాలు ఏంటి? మేషం, వృశ్చికం. సొంత స్థానాల్లో ఉన్నప్పుడు కుజ దోషాన్ని అంత ఎక్కువగా ఇవ్వరు, అంటే ఇస్తారు కానీ అంత ఎక్కువగా ఇవ్వరు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే కుజుడు 1వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ 7, 8, 12, 2లో ఉన్నప్పుడు కుజదోషం అని చెప్పాను. ఒకవేళ ఆ స్థానాలు గనక ఇప్పుడు కుజుడు అయితే కుజదోషం ఉండదు. అలాగే కొన్ని లగ్నాలకి కుజదోషం వర్తించదు. ఆ లగ్నాలు ఏంటి అంటే మేష లగ్నము, ఎందుకంటే లగ్నాధిపతి కుజుడే కాబట్టి, శుభగ్రహం అవుతుంది కాబట్టి కుజదోషం వర్తించదు. అలాగే కర్కాటక లగ్నం, కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు కాబట్టి కుజదోషం వర్తించదు. సింహలగ్నం, సింహలగ్నానికి కూడా కుజుడు యోగకారకుడు కాబట్టి కుజదోషం వర్తించదు. అలాగే వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి కుజుడే కాబట్టి కుజదోషం వర్తించదు. అలాగే ధనస్సు లగ్నానికి కుజుడు పంచమాధిపతి అవ్వడం, శుభగ్రహం అవ్వడం వల్ల కుజదోషం వర్తించదు. అలాగే మేన లగ్నానికి కుజుడు 9వ స్థానాధిపతి అవ్వడం, అంటే కోణాధిపతి అవ్వడం వల్ల కుజదోషం వర్తించదు. వర్తించదు అంటే ఏంటి? అంత ఎఫెక్ట్ ఉండదు అని నా ఉద్దేశం. అంటే ఖచ్చితంగా కుజదోషం ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఈ లగ్నాలకి అంత ఎఫెక్ట్ అసలు ఉండదు, అసలు లేనట్టే భావించాలి. ఓకే. అలాగే కుజుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుజదోషం ఉండదు, ఎందుకంటే కుజుడు మకరంలో ఉచ్చస్థితి పొందుతాడు. సో ఉచ్చస్థితి పొందినప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో కుజదోషం ఉండదు అని చెప్పారు. అలాగే కుజుడు నీచపడినప్పుడు కుజదోషం ఉండదు. ఎందుకు నీచపడినప్పుడు కుజదోషం ఉండదు? ఒకటి, నీచపడినప్పుడు బలం ఉండదు కాబట్టి కుజదోషం ఉండదు, ఆ దోషం అనేది ఉండదు. 2, కుజుడు ఎక్కడ నీచ పొందుతాడు? కర్కాటక రాశిలో నీచ పొందుతాడు. ఆ కర్కాటక రాశికి సంబంధించిన అధిపతి ఎవరు? చంద్రుడు. సో ఈ చంద్రుడు కుజుడు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి కుజదోషం వర్తించదు. ఒకవేళ కుజుడు వక్రించిన, కుజుడు అస్తంగత్వం పొందిన కుజదోషం అంత ప్రబలంగా ఉండదు. ఇంకా కొన్ని మినహాయింపులు ఏమున్నాయంటే, ఒకవేళ కుజుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు, నేనేం చెప్పాను? 2వ స్థానంలో ఉన్నప్పుడు కుజదోషం ఉంటుంది అని చెప్పాను కదా. ఒకవేళ కుజుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఆ 2వ స్థానం మిథునం కానీ కన్య కానీ అయిందనుకోండి, కుజదోషం వర్తించదంటే అంత ఎక్కువగా అంత ప్రబలంగా ఉండదు. అలాగే కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు కూడా కుజదోషం అని చెప్పాం. సో 12వ స్థానం కనుక మనకి వృషభం కానీ తుల కానీ అయినప్పుడు, అంటే శుక్రరాశిలో అయినప్పుడు ఆ కుజదోషం అంత ప్రబలంగా ఉండదు. అలాగే కుజుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు కూడా మనం కుజదోషం అని చెప్పాం. ఆ 4వ స్థానం కనుక మేషం కానీ వృశ్చికం కానీ ఏంటంటే అంత కుజదోషం వర్తించదు. సో మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్తించదు అన్నంత మాత్రాన కుజదోషం లేదని కాదు, ఖచ్చితంగా కుజదోషం సంబంధించిన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే, అసలు పూర్వకాలం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు జాతకాలు చూసేవారు కాదు. సో మరి ఇప్పుడు ఎందుకు చూస్తున్నారండి? ఇప్పుడు కుజదోషాలు ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు షష్టాష్టకాలు ఎందుకు చూస్తున్నారు? ఇవి ఎందుకు చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే మన జ్యోతిష్య క్లాసిక్ బుక్స్లో, అంటే క్లాసిక్ బుక్స్ అంటే చాలా ఓల్డ్, అసలు రియల్ బుక్స్లో కుజదోషం గురించి అసలు ఎవరు ప్రస్తావించలేదు. ఇప్పుడు బృహత్పరహోరా శాస్త్రం, పరాశర మహర్షి ద్వారా మనకే వచ్చిన శాస్త్రం అది, ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది. అందులో ఆయన వివరించలేదు కుజదోషం ఇలాగా అలాగని ఆయన అసలు వివరించలేదు. ఎందుకంటే పూర్వకాలం మనం అసలు పట్టించుకునే వాళ్ళం కాదు జాతకాలు అవి కూడా. ప్రజెంట్ ఎందుకు పట్టించుకుంటున్నాం? దేశ కాలమాన ప్రకారం. నేను దయచేసి ఇలా చెప్తున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. అబ్బాయిలు కూడా చాలా ఇబ్బందికరంగా తయారయ్యారు, అమ్మాయిలు కూడా చాలా ఇబ్బందికరంగా తయారయ్యారు. అబ్బాయిల వల్ల అమ్మాయిలకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అలాగే అమ్మాయిలకు కూడా అబ్బాయిల వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. సో ఇదేంటంటే చాలా ఓవర్ డామినేటింగ్ సినారియోలో జరుగుతుంది అనమాట. పూర్వకాలం అబ్బాయిలు చాలా మెచ్యూరిటీతో ఉండేవారు, చాలా ఓర్పుతో ఉండేవారు. మన తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు కానీ ఎవరైనా సరే. అమ్మాయిలు చాలా సాత్వికంగా ఉండేవారు, అసలు డామినెన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, రివర్స్ అయింది. చాలా ఇబ్బందికరంగా ఉంది సిచ్యువేషన్. దానివల్ల మనం ఇలాంటివన్నీ చూసుకుంటే కొంచెం గుడ్ స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయి గుడ్ స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, అంతకు మించి మరి ఏం కాదు. ఇంకొకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి కర్మ అనేది ఆల్రెడీ రాసేసి ఉంది. సో మనం ఎంత ఇవన్నీ చూసుకుని ముందుకెళ్దాం అనుకున్నా మనకి ఎవరితో పెళ్లి జరగాలి అని రాసి పెట్టుందో వాళ్ళతోనే వివాహం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మనం దేన్ని కూడా ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు మనకు వచ్చే వ్యక్తి ఎలా ఉంటేవాడో ఏంటో మనకి ఎవరికీ తెలీదండి. సో ఒకవేళ ఆ అగ్రెషన్ అది మనం పసిగట్టామనుకోండి, ఈ దోషాలు అవన్నీ చూసి, సో మనం కొంచెం జాగ్రత్త పడచ్చు. ఇప్పుడు అమ్మాయి మనకు తెలుసు మన అమ్మాయి ఎలాంటిదో. మన అమ్మాయి చాలా కూల్, కామ్ అండ్ కంపోజ్డ్ అమ్మాయి అనుకోండి, వచ్చే హస్బెండ్ ఇలాంటి వాడా అని చెప్పి మనం వద్దులే, వేరే సంబంధం చూద్దాం అని చెప్పి పక్కటడుగు వేయచ్చు. సో ఆ రకంగా ఉపయోగపడుతుంది తప్ప మనం కర్మనైతే ఎట్టి పరిస్థితుల్లో మనం మార్చలేము. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొకసారి నేను కంక్లూడ్ చేస్తాను మళ్ళీ. కుజదోషం అనేది అంత డేంజరస్ కాదు, కానీ ఎస్, ఒక రకంగా ఇబ్బందికరమే. అంటే విడిపోయడానికి అవకాశాలు ఉంటాయి కుజదోషం ఒకరికి ఉండే ఒకరికి లేకపోతే. ఎందుకు అంటే నేను చెప్పినట్టు కుజుడు చాలా డామినేటింగ్ ప్లానెట్. ఒకవేళ అందరూ అలా డామినేషన్తో లేనప్పుడు ఈ డామినేటింగ్గా ఉన్న వాళ్ళ వైఖరి చూస్తే చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో దానివల్ల వాళ్ళకి పడదు, విడిపోతూ ఉంటారు అనమాట. సో అందుకోసం కుజదోషం అనేది మనం చూసుకోవాల్సిందే. సో ఎప్పుడైనా సరే మ్యాచింగ్ చూస్తున్నప్పుడు కుజదోషాలు ఫస్ట్ చూడాలి. షష్టాష్టకాల కన్నా ముందు కుజదోషం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. దాన్ని బట్టే ముందడుగు వేయాలి. షష్టాష్టకాల గురించి నేను వచ్చే వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.